సాదుల్లానగర్ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య గారి జీవితం నేడు వ్యవసాయ విజయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. దాదాపు 10 ఏళ్ల పాటు నీటి కొరత కారణంగా ఆయన వ్యవసాయ భూమి బీడు భూమిగా మారింది. సాగు చేయలేక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వెంకటయ్య వర్షాలపై మాత్రమే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొల్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలసిరి కార్యక్రమం క్రింద 2025వ సంవత్సరంలో ఆయన భూమిలో ఫారం పాండ్ నిర్మాణం పూర్తి కావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వర్షపు నీటి నిల్వ చేసుకొని అవసరమైన సమయంలో పంటలకు అందించే అవకాశం లభించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా బీడుగా ఉన్న భూమి మళ్లీ పచ్చని పంట పొలంగా మారింది. ప్రస్తుతం వెంకటయ్య వరి పంటతో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పళ్ల తోటల వంటి పలు రకాల పంటలను విజయవంతంగా సాగు చేస్తున్నారు. ఈ సాగు ద్వారా ఆయన కుటుంబానికి స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా గ్రామాల్లోని ఇతర రైతులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నీటిని సంరక్షిస్తే రైతు జీవితంలో సిరులు పండుతాయి అనే సందేశాన్ని ఈ విజయగాథ మరోసారి మనకు గుర్తు చేస్తోంది. జలసిరి రైతుకు నీటి భరోసా, కుటుంబానికి ఆర్థిక భద్రత, గ్రామీణాభివృద్ధికి బలమైన పునాది. జలసిరి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారు అధికారులను ఆదేశించారు. మాది పొలము 10 ఏళ్ల సంది కూడా బీడుండే. మేము కూలి పని చేసుకున్నాము. కూలి పని చేసుకుంటూ కూడా ఉపాధి పనులు మాకు పని చెప్పిర్రు. మేడం చెప్తే మేము ఇది కొట్టుకున్న సంది మాకు చాలా బాగా చెప్తే మేము మీటింగ్లో చెప్తే మేము పారం పండు కొట్టిన సంది మాకు పంట బాగా పండుతుంది. 3 ఎకరాలు వారంగా కూడా నాకు పైన మళ్ళీ 2 ఎకరాలకు 3 ఎకరాలకు మేము నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. మాకు ఇది కట్టుకున్న సంది చాలా సంతోషం ఉంది. చాలా కష్టపడ్డాము. ఇప్పుడు మాకు చాలా బాగుంది. పంట పండుతుంది మంచిగా. అందరికీ నమస్కారం. నా పేరు మల్లేష్. మా సాదుల్లా నగర్లో ఒక రైతు అయినటువంటి బంగ్లకాడి వెంకటయ్య అతను ఫామ్ పాండ్ కొట్టించుకోవడం జరిగింది. ఇట్లా పొలాలు పండించిన రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి, భూములు ఉండి కూడా పండించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ఫారం పండు కొట్టించుకొని వాళ్ళు కూడా నీళ్లు స్టోరేజ్ చేసుకొని పంట పండించుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. నా పేరు విక్రాంత్ రెడ్డి. నేను సాదుల్నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఇక్కడ పనిచేస్తున్నాను. చూసుకుంటే ఈ ఫామ్ పౌండ్లో వాటర్ ఉన్నాయి. దాని ద్వారా ఆ రైతు కూరగాయలు కానీ, ఈ కూరగాయల పందిరి పంటలు కానీ, ఇంకేదైనా వరి కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక 2 నుంచి 3 ఎకరాల వరకు ఈ ఫామ్ పౌండ్ నుంచే వాటర్ తీసుకొని వర్షాలు లేని టైంలో కూడా ఆయన పంట పండించుకుంటున్నాడు. అయితే నా ఒక సూచన ఏంటి అంటే, ఈ గ్రామంలో కూడా ప్రతి ఒక్క చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ ఫామ్ పౌండ్ని ఉపయోగించుకొని పంటలు పండించుకోవడానికి గవర్నమెంటే కృషి చేస్తుంది కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి ఫామ్ పౌండ్ కొట్టుకోవాలనేది నా ఒక విజ్ఞప్తి. నా ద్వారా కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక 10 నుంచి 15 ఫామ్ పౌండ్లు మన ఊరిలో ఖచ్చితంగా కొట్టుకోవాలనేది నా ఒక విన్నపము. అలాగే మేము అందరం కూడా ఫీల్డ్స్ తిరుగుతున్నాము. ఏపీఓ గారు కూడా వచ్చారు. ఇక్కడంతా ఫామ్ పౌండ్ చూడడం జరిగింది. ఈ రైతు చాలా ఆదర్శ రైతుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంత చిన్న ఏరియాలో కూడా ఇన్ని పంటలు పండించే అవకాశం ఉందని మనకి ఈ రైతు సాధ్యమయ్యేటట్టు చూపించడం జరిగింది. సో మనకు ఏ దానికైనా పంట పండియాలంటే మనకు వాటర్ అనేది ఇంపార్టెంట్. సో ఫామ్ పౌండ్ కనుక అందరు కొట్టుకుంటే వాటర్ అనేది ప్రతి ఒక్కరి పొలాల్లో ఉంటుంది. మనకు వాటర్ సమస్య అనేది ఉండదు ఇంకా. సో ప్రతి ఒక్కరు కూడా కొట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.